మరోవైపు మెదక్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ హైదరాబాద్ మార్గంలో ఉన్న పసుపులేరు వాగు పొంగుతోంది. దీంతో భాగ్యనగరానికి రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఓటు అరుణ్. తెలంగాణలో వర్ష ఉధృతి కొనసాగుతున్నది. గత వారం రోజులుగా పడుతున్న వర్షాలతో వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మనం ప్రస్తుతం మెదక్ సంబంధించినటువంటి ప్రధాన రహదారి మీద 3 కిలోమీటర్లు మెదక్ వెళ్ళాలంటే దాదాపు ఈ దారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలందరూ వాళ్ళు కూడా ఈ రహదారి గుండానే మెదక్ చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్తే మెదక్ టౌన్కి చేరుకోవచ్చు. ఇక్కడ పసుపులేరు వాగు పొంగి పొరలడం వల్ల రెండు వైపులా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే పోలీసులు ఇనిషియేట్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ వైర్లు ఏదైతే వాగుల్లోకి వచ్చినటువంటి ఒక్కసారిగా పొంగడం వల్ల ఈ ఎలక్ట్రిసిటీ వైర్లని తెగిపోవడంతో ప్రమాదం ముంచి ఉంది అని డిఎస్పీ నుంచి ఆదేశాలు రావడంతో ఇటు నుంచి పోలీసులు ఇక్కడ అటు కానీ ఇటు కానీ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు పూర్తిగా డిఎస్పీ రంగంలోకి దిగి అక్కడ వెహికల్స్ రాకుండా ముందే కట్టడి చేస్తుండే, జనాల్ని లోపలికి రాకుండా కట్టడి చేస్తుండే, మరోవైపు ఇటువైపు కూడా పోలీసులు రంగంలోకి దిగి ఎవరిని కూడా ఇటు రాకుండా ఆపివేయడం జరిగింది. దాదాపు కిలోమీటర్ మేర హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లాల్సినటువంటి రహదారి పూర్తిగా ఇక్కడ వాహనాలు ఆగిపోయి కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయినాయి. రాత్రి నుంచి ఈ వాగు ఇలాగే పొంగి పొర్లుతుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాదాపు 97లో ఇక్కడ వచ్చినటువంటి వాగు ఉధృతి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడికి ఈ సిచ్యువేషన్ చూస్తున్నామని స్థానికులు చెప్తున్నారు. అసలు అంటే ఎప్పటి నుంచి వాగు పొంగుతుందండి? సార్ ఇది రాత్రి నుంచి 1 గంటల మధ్య నుంచి 1 గంటల నుంచి వాగు పొంగే అవకాశం రాత్రి మొన్నైతే కొద్దిగా కోరింది. రాత్రి మాత్రం 1 గంటల నుంచి మాత్రం ఫుల్గా పడుతుంది. ఈ గతంలో మాత్రం మేము చిన్న ఉంటే 22 సంవత్సరాలు అవుతుంది వాగు చూడగా. అవి 3 సంవత్సరాలు కరువు పరిస్థితి మాత్రం ఇప్పుడు మాత్రం ఈ నీళ్ళ చూసి మాకు చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే మేము 2 సంవత్సరాల దాకా మళ్ళీ కూడా మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా పోయింది. కాబట్టి వరకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది దీనివల్ల ఇప్పుడు మేము చిన్నప్పుడు మాకు ఇంచుమించు మాకు తెలిసి 22 సంవత్సరాల నుంచి ఈ వాటర్ కన్వీనింగ్ ఎదగలే అసలు. అప్పుడు కూడా వచ్చింది కానీ ఇంత పూర్తి ఫ్లో రాలేదు. మినిమం రోడ్డు లెవెల్లో వచ్చింది. ఇప్పుడు ఇంత దానికన్నా డబ్బులు రావడం వల్ల మాకు ఇంకా అంటే ఎక్కడి నుంచి వస్తాయి? వర్గల్ నుంచి వస్తుంది. వర్గల్ నుంచి వస్తాయి. ఆచారం వస్తాయి. అన్ని నదులు కలిసాయి. ఇది ఇక్కడ పొంగి పొర్లుతున్న తీరు. దీనికి పోలీసులు ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు ఇక్కడే ఆప్ చేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నారు, ఏం ఆదేశాలు జారీ చేశారు అనేది డిఎస్పీ నుంచి వచ్చిన ఆదేశం ఎందుకు ఆపుతున్నారు? ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైంది కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తగా అందరినీ ఇక్కడనే ఆపిస్తున్నాము. డిఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఇక్కడ ఆపిస్తున్నాము. ఇది ఏ రూట్ నుంచి ఎటు వెళ్తుందండి? నర్సాపూర్ హైదరాబాద్ నర్సాపూర్ వయా ఇక్కడ నుంచి కూడా సంగడి కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మెదక్ రోడ్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెప్పేసి మా పై ఆఫీసర్ ఆదేశం. అంటే పవర్ చాలా ఇబ్బందికరంగా ఉంది కదా, దాదాపు పోల్ పడిపోయే పరిస్థితి ఉంది. మీరు ఆదేశం చెప్పారా? అది ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్కి చెప్పేసారు. వాళ్ళు కూడా లైన్ అక్కడ ఇది చేసేసారు, కటింగ్ చేసేసారు. మళ్ళీ దాని తర్వాత కూడా ఇంకా ఏమైనా ఉంటే సమస్య ఉంటే వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్న తీరు. ప్రస్తుతానికైతే ఈ వాగు పొంగి పొర్లుతున్న తీరు స్పష్టంగా చూడొచ్చు. రాత్రి 1 గంటల నుంచి ఈ వాగు పొంగుతుంది. దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఈ సిచ్యువేషన్ మనం చూస్తున్నామని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ వాగు పొంగడంతో దాదాపుగా మెదక్ వెళ్లాల్సిన రహదారులు, దాదాపు మెదక్ టౌన్కి వెళ్ళే పూర్తిగా సంబంధాలు తెగిపోయినాయి. అటువైపు టౌన్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, మరోవైపు ఇటు గ్రామాలకు వెళ్ళాలన్న పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఈ పొంగు ఎంతవరకు ఉంటుందనేది ఎవరు కూడా లోనికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాగు పొంగడం వల్ల దాదాపు హైదరాబాద్కి రాకపోకలు తెగిపోయినట్టుగానే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.